నువ్వు పైకి మాత్రమే కోపాన్ని చూపిస్తావు శివా, కాని నీ మనసులో మధుపై చెప్పలేనంత ప్రేముంది. అది ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని తెలియగానే అన్నం తినడం కూడా మానేసి పరిగెత్తావు. ఆయన తీరే అంతత్తయ్యా. మధు లేనప్పుడు ప్రేమ చూపిస్తారు, మన ముందు కోపం ప్రదర్శిస్తారు. అందరికీ ఆయన కోపమే కనిపిస్తోంది, కానీ ఆయన మనసు ఎవరికీ తెలీదు. కొన్ని విషయాలు చెప్తేనే అర్థమవుతాయి బావా. మీరు మా ముందొకలా, మధు ముందొకలా ఉంటే మధు మీ మాట వినదు. మధుకి మీ ప్రేమ అర్థం కావాలి. శివా, నేనొక మాట అడుగుతాను, ఏమనుకోవుగా? నువ్వు చెప్పినవాణ్ణి పెళ్లి చేసుకుందని సీత మీద నీకు ప్రేముంది. నీతో చెప్పకుండా పెళ్లి చేసుకున్న మధు మీద కూడా నీకు ప్రేముంది. అలాగే నీ చెల్లెలు సుమతి మీద కూడా నీకింకా ప్రేముందా? అది మన పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉందిరా. ఏదో ఒకరోజు తనంతట తానుగా వచ్చి మన తలుపు తడితే సుమతిని నువ్వు క్షమిస్తావా శివా? ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి లలిత? వీడికింకా సుమతిపై కోపం పోలేదా? ఇంత వయసొచ్చాక ఇంకా పంతాలు పట్టింపులు ఎందుకుంటాయత్తయ్యా? ఆయనకి సుమతిపై ప్రేమ ఉంది. సుమతి ఇంటికొస్తే బావ తప్పకుండా క్షమిస్తాడత్తమ్మా. మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటే గతంలో మనం చేసిన మంచి పనులే కారణం. ఇప్పుడు మనం దుఃఖంలో ఉన్నామంటే ఇకనైనా మంచి పనులు చెయ్యాలని అర్థం. కాబట్టి మనసులో ఈర్ష్య ద్వేషభావాలు పోగొట్టుకోండి. ప్రశాంతంగా ఉంటూ మంచి మార్గంలో జీవించండి. నమస్కారం స్వామి. ఆయుష్మాన్ భవ. బావున్నావా తల్లి? మీ దయ వల్ల అంతా ఫైన్ స్వామి. ఈ మంత్ నా డొనేషన్ 1 lakh ఇస్తున్నాను స్వామి. ఆశ్రమంలో ఎవ్వరికీ ఏ లోటు లేకుండా చూసుకోండి. చాలా సంతోషం తల్లి. నీలాంటి మంచి మనసున్న మనుషుల వల్ల ఈ ఆశ్రమంలో మనుషులు చాలా ఆనందంగా ఉంటున్నారు. నువ్వు నాటిన మొక్క చాలా పెద్దదైంది తల్లి. రా చూద్దువు గాని. పదండి స్వామి. సుమతక్క, ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? తను నీకు తెలుసా? లేదు, ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు నా ప్రాణ స్నేహితురాలు మహాలక్ష్మి గుర్తుకొస్తోంది. తను కూడా ఇలాగే అందంగా రెడీ అయ్యేది. తనని అలా ఫ్యాషనబుల్గా రెడీ చేసింది నేనే. ఏంటి సుమతి, ఎవరికో డ్రెస్ కుడుతున్నట్టున్నావు? ఎవరికో కాదే, నీకే కుడుతున్నాను. నాకా? అవును, నువ్వు అందంగా ఉంటావు. ట్రెండ్కి తగ్గట్టు మంచి బట్టలు వేసుకుని నగలు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. నీకు అందమన్నా అందాల పోటీలన్నా ఇష్టం కాబట్టి నేను నీకోసం కుట్టినవి వేసుకుని నువ్వు బ్యూటీ కాంటెస్ట్కి కూడా వెళ్ళొచ్చు. నా గురించి నువ్వెంతలా ఆలోచిస్తున్నావు సుమతి. నువ్వు చాలా గొప్పదానివి. స్నేహితురాలి గురించి ఆలోచించడం కూడా గొప్పేనా? నీకీ శారీ కట్టి నగలు పెట్టి
మిస్ ఇండియాలా తయారు చేస్తాను. పద. ఎలా ఉన్నాను? నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు. నీ పేరుతో నీ అందం పోటీ పడుతోంది. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. ఇలా నువ్వు ఏ అందాల పోటీకి వెళ్ళినా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏమైంది? థ్యాంక్ యూ సుమతి. మన మధ్య థ్యాంక్స్ ఎందుకే? అయినా ఈ మాత్రానికే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? మట్టెలో ఉన్న నన్ను మాణిక్యాన్ని చేస్తున్నావు. కాదు, ఈ మేలిమి బంగారానికి సాన పెడుతున్నాను. నీ రుణం ఎలా తీర్చుకోను సుమతి? ఈ జన్మలో నిన్ను మర్చిపోను. ప్రామిస్. ఆ రోజు మహాలక్ష్మి నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది. నన్ను మర్చిపోకుండా తప్పకుండా నా రుణం తీర్చుకుంటూ ఉంటుంది. నీలాంటి గొప్ప స్నేహితురాలు ఉండటం ఆ మహాలక్ష్మి అదృష్టం. నీ సాయం పొందిన స్నేహితురాలు, నిన్ను ప్రాణంలో చూసుకున్న అన్నగారు ఉండి కూడా నువ్వు ఒంటరిదానివవటం నీ దురదృష్టం. మధుమిత గురించి నేను తీసుకున్న డెసిషన్ మీ అందరికీ ఓకే కదా? నువ్వు చెప్పాక ఎవరికి అబ్జెక్షన్ ఉంటుంది మహా? నీ ఇష్టమే నా ఇష్టం పిన్ని. మాకోకే, కానీ మధుమితకి నచ్చిందో లేదో మహా. మధుమితకి నచ్చితే మా అందరికీ సంతోషమే వదినా. నా డెసిషన్ మధుకి నచ్చింది. మనతో రావటానికి ఒప్పుకుంది. కాసేపట్లో కిందకొస్తుంది. అదిగో మధుమిత వదిన వస్తుంది పిన్ని. ఈ గెటప్లను సూపర్ గా ఉన్నా వదినా. లుక్ అదిరింది. థ్యాంక్ యూ. చీర కట్టినా షర్ట్ వేసినా మధుకి సాటి ఎవరూ రారు మహా. ఈ అవతారం ఏంటక్కా? ఆ బ్యాగ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్కి. మధు ఆఫీస్కి ఏంటన్నయ్యా? ఆఫీసులో తనేం చేస్తుంది బావా? వర్క్ చేస్తుంది బావా. మా అక్కను ఆఫీస్కి వెళ్ళమని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఈ రోజు నుంచి మధుమిత రామ్తో కలిసి ఆఫీస్కి వెళ్తుంది. ఎందుకు? టైంపాస్ చేయడానికి. ఆఫీస్ ఏమైనా పార్కా, సినిమా హాల్ వదినా టైంపాస్ చేయడానికి? ఇంట్లో టీవీ చూసిన టైం గడుస్తుంది కదా చెల్లాయ్. మధు ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది. పైగా తనకి సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ కూడా వస్తున్నాయి. అదే ఆఫీస్కి వెళ్తే జరిగినవన్నీ మర్చిపోయి మధు ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్రశాంతత కోసమే అయితే మా అక్కను మీరు పంపించాల్సింది ఆఫీస్కి కాదు, మా ఇంటికి. అక్కడ ప్రశాంతత లేదనే కదా మధు ఇక్కడికొచ్చింది. మా బావను విడిపిస్తాను అని చెప్పి మా అక్కను ఇక్కడికి తీసుకొచ్చారు.
ఆ పని కూడా చేస్తున్నాం. సూర్య బయటికి రావటానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మధు డిస్టర్బ్ అవ్వకూడదు కదా. నేను ఇదే విషయం మధుకి చెప్పాను. అందుకే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. వీళ్ళందరితో కూడా చెప్పాను. వీళ్ళు కూడా మధుని ఆఫీస్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అవును సీత, మీ అక్క విషయంలో మా పిన్ని మంచి నిర్ణయం తీసుకుంది. మా అందరికీ బాగా నచ్చింది. నాకు నచ్చలేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వద్దు అంటున్నాను కదా. కారణం ఏంటి అని అడుగుతున్నాను. ఒకటి కాదు, నిన్ను వీళ్ళు ఆఫీస్కి తీసుకువెళ్ళడం వెనక 100 కారణాలున్నాయి. నా మాట విని నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దక్కా. ఎందుకు వద్దంటున్నావు? మధుకి మంచి చేయడానికే మేము ఆఫీస్కి తీసుకెళ్తున్నాం. మా అక్కకు మీరు చేసే మంచి ఏంటో నాకు తెలుసు. మధు చదువుకుంది. మన ఆఫీసులో వర్క్ చేస్తే తప్పేంటి సీత? మనం ఏం చేసినా సీతకి తప్పుగా అనిపిస్తుంది అన్నయ్య. మీరు చేసేది తప్పు. దాన్ని ఒప్పు అని సమర్థించుకోకండి. మధుని ఒంటరిగా ఇంట్లో వదిలేయకూడదు అనుకోవడం మా తప్పా సీత? కేవలం మాకు అడ్డుపడాలనే ఉద్దేశం తప్ప నీకు మరో ఉద్దేశం లేదు. మీ ఉద్దేశాలేంటో తెలుసు కాబట్టే వద్దు అంటున్నాను. మధు ఆఫీస్కొస్తే నీకు ప్రాబ్లం ఏంటి సీత? మీకు తెలియదండి. చెప్పినా మీకు అర్థం కాదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదక్కా. వెళ్ళకు. నీ ఇష్టాలతో నాకు పని లేదు సీత. నేను వెళ్తాను. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోక్క. నా బాధ మహాలక్ష్మి గారు అర్థం చేసుకున్నారు. నేను డిస్టర్బ్డ్గా ఉండకూడదు అని ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. అది నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్కి వెళ్తే నువ్వింకా డిస్టర్బ్ అవుతావక్కా. నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇంట్లో నువ్వుంటావు, ఆఫీస్లో ఉండవు కదా. అందుకే వెళ్తున్నాను. తప్పుకో. వద్దక్కా, వెళ్ళొద్దు. సీత తప్పుకో. వద్దక్కా, ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ అక్కా. తప్పుకో సీత. రామ్ గారు రండి. నీకు మీ అక్క మంచి సమాధానం చెప్పింది కదా. నాది కూడా సేమ్ ఆన్సర్. అర్థం కాలేదా? మధురామ్ ఇంట్లో ఉంటే నువ్వు ప్రతిదానికి అడ్డుపడుతున్నావు. అది ఆఫీస్లో అయితే వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేలా చేస్తాను. ఆఫీస్లో రామ్ మధుల మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ఎలాగో నువ్వు ఆఫీస్కి రాలేవు కాబట్టి నా పని ఈజీ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ. మీరు వస్తున్నట్టు మహాలక్ష్మి గారు చెప్పారు. మీరు ఆఫీస్కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మీతో కలిసి వర్క్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. వీళ్ళంతా మన స్టాఫ్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కమ్ మధు ప్లీజ్. వెల్కమ్ మధు. వెల్కమ్. ఏంటండి ఇదంతా? రెస్పెక్ట్ మధు. నేనెవరో తెలియకుండా అందరూ నన్ను... నువ్విక్కడ అందరికీ తెలుసు, అందుకే నువ్వు రాగానే ఆనందంగా స్వాగతం పలికారు. ఆఫీస్లో నీ ఎంట్రీ ఎలా ఉంది మధు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇక్కడ మహాని ఎంత గౌరవిస్తారో నిన్ను కూడా అంతే గౌరవిస్తారు మధు. రామ్తో సమానంగా నిన్ను చూస్తారు. ఎందుకండి, నేనిక్కడ కేవలం ఒక ఎంప్లాయీనే కదా. నువ్వు ఎంప్లాయీ అని ఎవరు చెప్పారు మధు? నువ్వు మాలో ఒకరివి. ఇక నుంచి ఈ ఆఫీస్ నీది కూడా మధు. ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండొచ్చు. ఇంట్లో మా ఫ్యామిలీ నిన్ను ఎలా రిసీవ్ చేసుకుందో ఇక్కడ మా స్టాఫ్ కూడా అలానే రిసీవ్ చేసుకుంటారు. ఇంటిని ఎలా ఓన్ చేసుకున్నావో ఆఫీసును కూడా అలా ఓన్ చేసుకో మధు. బాగా ఓవర్ చేస్తున్నారు. మధుని ములగ చెట్టు ఎక్కిస్తున్నారు. వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఏమైనా చేస్తారు. ఇక్కడ నేను ఏ వర్క్ చేయాలి? నీకదంతా రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ వర్క్ ఎలా చేయాలో దగ్గరుండి ట్రైనింగ్ కూడా ఇస్తాడు. శ్రద్ధగా నేర్చుకో. సరేనండి. రామ్, మధుకి మన ఆఫీస్ గురించి మొత్తం బ్రీఫింగ్ ఇవ్వు. ఓకే పిన్ని. పదండి, మనం మన క్యాబిన్కి వెళ్దాం. ఆల్ ద బెస్ట్ మధు. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్ మధు. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ మధు. థ్యాంక్ యూ. వీళ్ళు దేనికి విషెస్ చెప్తున్నారో తెలిస్తే మధు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. మధు ప్లీజ్ సిట్ డౌన్. మధుని సక్సెస్ఫుల్గా ఆఫీస్లో లాంచ్ చేశామా. ఆఫీసులో మధు ఎంట్రీకి మనమిచ్చిన బిల్డప్ మధుని థ్రిల్ చేసింది మహా. ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదని మధు మీద చెప్పిందంటే తను ఎంత ఎగ్జైట్ అయిందో. మధుని రోజు ఇలాగే ఆఫీస్కి తీసుకొచ్చి రామ్కి దగ్గర చెయ్యాలి. రామ్ మధు ఒకటైతే ఆ సీత మనల్ని ఏమీ చేయలేదు. రాజమక్క, పసుపు కారం అందుకో, అలాగే పోపు గింజలు తీసుకో. మీకెందుకమ్మా, నేను చేస్తాను కదా. పర్వాలేదక్కా, వంట చేయడంలో ఆ తృప్తే వేరు. మీ అక్క ఆఫీస్లో ఉంటే ఇక్కడ నువ్వు వంట చేస్తున్నావా సీత? అక్కకు చదువచ్చు కాబట్టి ఆఫీస్కి వెళ్ళింది. నాకు వంట వచ్చు కాబట్టి నేను వంట చేస్తున్నాను. మధు చదువుకుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళలేదు. మహాలక్ష్మి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంది కాబట్టి మధు వెళ్ళింది. తెలుసు పిన్ని. మధుని మహాలక్ష్మి ఎందుకు తీసుకుని వెళ్ళిందో తెలుసు కూడా అంత రిలాక్స్డ్ గా ఉన్నావా? అక్కడేం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? అక్క, కొంచెం వెల్లుల్లి కూడా ఇవ్వు. అక్కడ మహాలక్ష్మి మీ అక్కకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో నువ్వు తాపీగా వంట చేస్తున్నావు. నీ తీరు నాకు అర్థం కావడం లేదు సీత. ఎవరి పనులు వాళ్ళు చేయాలి కదా పిన్ని. ఇంట్లో వంట చేయడం నీ పని కావచ్చు, కానీ మధు రామ్తో ఆఫీస్కి వెళ్ళకూడదు. అక్కడ మహాలక్ష్మి ఏదో ప్లాన్ చేస్తుంది. పైగా నువ్వు అక్కడికి రాలేవని చెప్పి వెళ్ళింది. అక్క, మంచినీళ్ళు తీసుకురా. మా అక్క ఆఫీస్కి వెళ్ళగలేంది, నేను వెళ్ళలేనా పిన్ని? నువ్వెలా వెళ్తావు? నీకు చదువులేదని అక్కడ నీకు జాబ్ ఇవ్వరు కదా. అక్కడ అందరికీ ఉద్యోగం ఇచ్చేది నా మొగుడే కదా. నాకు ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ ఇస్తారు. రామ్ మాట ఇంట్లోనే మహాలక్ష్మి చల్లనివ్వదు, ఇంకా ఆఫీస్లో రామ్ నీకు జాబ్ ఇస్తే ఊరుకుంటుందా? నేను జాబ్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళను పిన్ని, నా మామను కలవడానికి వెళ్తాను. అలా కూడా మహాలక్ష్మి నిన్ను ఆఫీస్లో అడుగు కూడా పెట్టనివ్వదు.
మామకు భోజనం తీసుకువెళ్తే ఎందుకు రానివ్వదు? రామ్కి లంచ్ ఇవ్వడం వంకతో ఆఫీస్కి వెళ్తావా? మామకు మాత్రమే కాదు, అక్కడున్న అందరికీ నా చేతి వంట రుచి చూపిస్తాను. అందుకే కష్టపడి వంట చేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళి రామ్కి స్టాఫ్కి నీ వంట తినిపిస్తావు. అంతకు మించి అక్కడ ఏం చేస్తావు? నేను పేరుకే వంట పేరుతో వెళ్తున్నాను పిన్ని, కానీ అక్కడ నేను చేసేది వేరు. ఇద్దరత్తలు ఇద్దరు మావయ్యలను ఒక ఆట ఆడుకోవాలని వెళ్తున్నాను. అది ఆఫీస్ సీత. అక్కడ నువ్వు ఎలాంటి గొడవ చేసినా రామ్ పరువు పోతుంది. స్టాఫ్ ముందు చీప్ అయిపోతావు. లేదు పిన్ని, నా లెక్క వేరు. ఆఫీస్లో అందర్నీ నా వైపుకు తిప్పుకుంటాను. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మహాలక్ష్మి అత్తయ్యకు చూపిస్తాను. అదంతా ఈజీ కాదు సీత. అక్కడ స్టాఫ్ అందరూ మహాలక్ష్మి వైపే ఉంటారు. మహాలక్ష్మి అంటే స్టాఫ్కి భయం, గౌరవం. కానీ తినే తిండి అంటే భక్తి ఉంటుంది కదా పిన్ని. భయాన్ని, గౌరవాన్ని భక్తి డామినేట్ చేస్తుంది. నా వంటతో అక్కడ వాళ్ళందరికీ భక్తి కలిగేలా చేస్తాను.